హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఓకే, మనం ఈరోజు గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. చికెన్లో కానీ, మటన్లో కానీ, బిర్యానీలో కానీ, లేదా ఆలుగడ్డలో కానీ ఎందులో వేసినా మంచి రుచి మరియు ఫ్లేవర్ని, అరోమాని తీసుకొస్తుంది ఈ గరం మసాలా. రండి ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ప్లేట్లో చూపించిన అన్ని మసాలాలు పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అది వేడైన తర్వాత 5-6 పెద్ద దాల్చిన చెక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 20-30 యాలక్కాయలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన మసాలాలు కూడా అన్నీ వేసుకొని లైట్గా దూరగా వేయించుకోవాలి. తిన్నంతటిని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, గుర్తుంచుకోండి. ఇదంతా చేస్తున్నప్పుడు స్టవ్ ఎక్కువగా పెట్టుకుంటే జీలకర్ర కానీ సాజీర కానీ ఎక్కువగా వేడవుతాయి. సో మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ అరోమా ఫ్లేవర్ మనకి రాదు. దూరగా వేగిన తర్వాత దాన్ని మిక్సర్ జార్లోకి తీసుకొని మిక్సర్ పట్టుకొని ఫైన్ పౌడర్లా చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి. అంతే. ఇలా చేసి పెట్టుకున్న గరం మసాలా ఎందులోకైనా వేసుకొని వాడుకోవచ్చు. ఈ గరం మసాలా చిటికెడు వేసినా చాలండి.